హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ పర్టిక్యులర్ ఎపిసోడ్‌లో మనం వచ్చరికి ఏందంటే మాస్టరీ ఇన్ క్యూబ్ ప్రాసెసర్ సీరీస్ 1లో ఉన్నామనమాట. ఈ టాపిక్‌లో ఈ సీరీస్‌లో మనం వచ్చరికి ఏంటి అనంటే ఈ పర్టిక్యులర్ ఎపిసోడ్‌లో మనం వచ్చరికి ఏంటి అనంటే ఇంట్రొడక్షన్ ఆఫ్ క్యూబ్ ప్రాసెసర్ అంటే క్యూబ్ ప్రాసెసర్ ఎందుకు ఇంట్రొడ్యూస్ చేయాల్సి వచ్చింది? క్యూబ్ ప్రాసెసర్ అంటే ఏంటి? ఇంతకుముందు ఏముండేది? అండ్ కాఫ్కా అంటే ఏంటి? కాఫ్కా అన్నది ఎందుకు ఇంట్రొడ్యూస్ చేయాల్సి వచ్చింది? అండ్ ఫ్యూ డిపెండెన్సీస్. అసలు డిపెండెన్సీ ఎందుకుంది? ఓకేనా. ఈ అంశాల పైన, ఈ కాన్సెప్ట్స్ పైన, ఈ యాస్పెక్ట్స్ పైన మనం వచ్చరికేంటంటే ఈ సీరీస్‌లో మనం మాట్లాడుకోబోతున్నాం. ఓకేనా. స్కిప్ అయితే చేయకండి. ఎందుకనంటే చాలా మంచి కాన్సెప్ట్స్ దీంట్లో మనం కవర్ చేయబోతున్నాం. అలాంగ్ విత్ దట్ ఫ్యూ ఇంటర్వ్యూ కాన్సెప్ట్స్ యాస్ వెల్. రైట్. ఫస్ట్ క్యూబ్ ప్రాసెసర్ వచ్చరికి ఏంటి అనంటే మనకు 8 వెర్షన్ నుంచెల్లి అంటే పెగా 8 వెర్షన్ నుంచి ఇంట్రొడ్యూస్ అయింది. ఇంతకుముందు మనకొచ్చరికి ఏంటంటే క్యూబ్ ప్రాసెసర్‌కి క్యూయింగ్ ఉంది కాబట్టి స్టాండర్డ్ ఏజెంట్. ఓకేనా. స్టాండర్డ్ ఏజెంట్ ఉండే ఇంతకుముందు. అంటే ఏజెంట్స్ అనేది ఉండే జనరల్లీ. ఓకేనా. మనకు తెలిసిందే కదా! ఇప్పుడు ఏజెంట్స్ వచ్చరికి ఏంటంటే ప్రతి ఒక్క ఇన్‌స్టెన్స్ వచ్చరికి ఏంటంటే మనకు డేటాబేస్‌లో స్టోర్ అవుతది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటి అనంటే ఫర్ సపోజ్ ఇప్పుడు మీరు ఏది హ్మ్. స్విగ్గీలో ఒక ఆర్డర్ పెట్టారు. స్విగ్గీలో ఆర్డర్ పెట్టిన తర్వాత ఆహ్, ఫర్ సపోజ్ ఆ డెలివరీ ఎగ్జిక్యూటివ్ అతను రెస్టారెంట్ నుంచెళ్ళి బయటకొచ్చారు. ఓకేనా. బయటకొచ్చేటప్పుడు అక్కడ ఏది మనకు మ్యాప్ నావిగేషన్ ఉంటుంది గదా! మ్యాప్ నావిగేషన్ జనరల్‌గా మీకెలా ఉంటుంది? ఒక 5 మినిట్స్ ఆగిన తర్వాత 5 మినిట్స్ గ్యాదర్ చేసి 5 మినిట్స్ అది ఇస్తాడా? ఇవ్వడు గదా! ఎప్పటికప్పుడు అది మనకు బ్రాడ్‌కాస్టింగ్ అవుతూ ఉంటుంది. అనంటే స్ట్రీమింగ్ అవుతూ ఉంది ఎప్పటికప్పుడు అది. ఓకేనా. ఈవెన్ అది 1 సెకండ్ లేట్ అయినా గానీ, దాన్ని మనం స్ట్రీమింగ్ అనం. దాన్ని మనం ఏం చెప్తామంటే డిలేడ్ అని చెప్తా ఉంటాం. అంటే లైవ్ అని చెప్పం ఇంకా డిలేడ్ అని చెప్తాం. అది 1 సెకండ్ లేట్ అలా ఏమి ఉండదు. మేబీ సమ్ లేటెన్సీ వల్ల సమ్ ఏదో మైక్రో సెకండ్స్‌లో లేట్ ఉంటుంది తప్ప, జనరల్‌గా వచ్చరికి ఏంటి అనంటే ఇలాంటి మైక్రో సర్వీసెస్ అని చెప్తా ఉంటాం అన్నమాట. ఈ మైక్రో సర్వీసెస్ ఏది స్ట్రీమింగ్ ప్లాట్‌ఫార్మ్ అని చెప్తా ఉంటాం జనరల్లీ. ఇలాంటి దానికి ఎలాంటి లేటెన్సీ గాని ఎలాంటివి ఉండకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకనంటే అంటే కస్టమర్ నీడ్ లైవ్ ఇంటరాక్షన్. అంతే కదా! లైవ్ ఇంటరాక్షన్ ఉండాలి. అలాంటి కేసెస్‌లలో ఫర్ సపోజ్ లెట్స్ ఎన్ ఎగ్జాంపుల్ మీరు ఏజెంట్ యూజ్ చేశారు. లెట్స్ ఎన్ ఎగ్జాంపుల్ దట్ ఏజెంట్ యూజ్ చేశారు. ఏజెంట్ యూజ్ చేస్తే ఇప్పుడొచ్చరికి ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటి అనంటే ఫర్ సపోజ్ ఇప్పుడు నేను హైటెక్ సిటీలో ఉన్నాననుకుందాం. ఈ హైటెక్ సిటీలో ఫర్ సపోజ్ ఇప్పుడు నేను నా ఏరియాలో అంటే నా కాలనీలో ఒక 1000 మెంబర్స్ స్విగ్గీ ప్లాట్‌ఫార్మ్‌లో ఉన్నారు. ఓకేనా. ఆ 1000 మెంబర్స్ వచ్చరికి ఏందంటే ఆర్డర్ పెట్టారు అనుకుందాం. ఫర్ సపోజ్. ఓకేనా. రైట్. 1000 పర్సన్స్‌కి ఓకేనా. 1000 పర్సన్స్‌కి నాకొచ్చరికి ఏంటి అనంటే, ఆ స్విగ్గీ అనేవాడికి ఇప్పుడు స్విగ్గీ నుంచే నాకు డేటా రావాలి. ఏం డేటా? లైవ్ ఇంటరాక్షన్ డేటా రావాలి. అంటే ఎగ్జిక్యూటివ్ ఎక్కడి నుంచొస్తున్నాడు? ఎక్కడ రీచ్ అయినాడు? ఏంటి? ఓకేనా. మన డెలివరీ లొకేషన్‌కి ఇంకెంత దూరంలో ఉన్నాడు? ఇంకెంత మినిట్స్ టైమ్ పడుతుంది? అనేది మనకు స్ట్రీమింగ్ కావాలి. లైవ్ కావాలి. లైవ్ కావాలి అనంటే ఎవ్రి సెకండ్ నాకు డేటాబేస్‌తో ఇంటరాక్ట్ అవ్వాలి గదా! ఎందుకవ్వాలి అనంటే, నాకు ఏజెంట్‌తోని ఇప్పుడు నాకు ప్రాసెస్ ఏంటి? జనరల్‌గా స్విగ్గీ వాడు ఏం చేస్తాడు అనంటే, ప్రతి ఒక్క ఇన్‌స్టాన్సెస్ అది వాడు డేటాబేస్‌లో స్టోర్ అవుతది. అంతే కదా! డేటాబేస్‌లో స్టోర్ అవుతది. అంటే ఇప్పుడు ప్రతి సెకండ్‌కి ఇప్పుడు నేను డేటాబేస్ హిట్ అవ్వాలా. అంతే కదా! అంటే ఇప్పుడు నేను 1000 మెంబర్స్‌కి నా యొక్క ఏరియాలోనే 1000 మెంబర్స్ పర్ సెకండ్ 1000 మెంబర్స్ హిట్ అవుతది డేటాబేస్‌కి. అలా ఒక్కసారి హైదరాబాద్ సిటీకి ఆలోచించండి. అలా కొంచెం తెలంగాణ స్టేట్‌కి ఆలోచించండి. అలా కొంచెం ఇండియా లెవెల్‌లో ఆలోచించండి. అలా కొంచెం వరల్డ్ లెవెల్‌లో ఆలోచించండి. అసలుంటుందా? ప్లాట్‌ఫార్మ్ ఉంటుందా? డేటాబేస్ ఉంటుందా? ఒక సెకండ్‌కే 1000 అనంటే, ఒక మినిట్‌కి అదే కాలనీలో ఎంతమంది ఉండొచ్చు? జస్ట్ థింక్ ఆఫ్ థిస్ థింగ్. డేటాబేస్ ఉంటుందా? హ్యాండిల్ చేస్తదా? చేయదు గదా! అంతే గదా! ఇలాంటి దానికి ఎలా హ్యాండిల్ జేయాలి? ఎలా హ్యాండిల్ జేయాలి? జనరల్‌గా ఇప్పుడు స్విగ్గీ లాంటి ఏదైతే ఇప్పుడు కామర్స్ వెబ్‌సైట్స్ ఉంటాయో, అవన్నిటికి డైరెక్ట్ డేటాబేస్‌లో స్టోర్ అవ్వదది. మరి ఎలా స్టోర్ అవుతాయి అనేది బిగ్గెస్ట్ క్వెషన్. అందుకే పెగా ఏం చేసింది అనంటే, ఇట్ హాస్ బీన్ ఇంట్రొడ్యూస్డ్ టు ఎ బ్యూటిఫుల్ కాన్సెప్ట్ కాల్డ్ క్యూ ప్రాసెసర్. క్యూ ప్రాసెసర్ వల్ల పెద్ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటి అనంటే, ఇప్పుడు మనకు ఏజెంట్స్ ఆర్ డిసడ్వాంటేజ్ ఏంటి? డేటాబేస్‌లో స్టోర్ అవ్వడమే పెద్ద డిసడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నాకు లైవ్ ఇంటరాక్షన్ కావాలి కాబట్టి, స్ట్రీమింగ్ కావాలి కాబట్టి. అదే ఇప్పుడు నేను క్యూ ప్రాసెసర్ యూజ్ చేశాననుకో, అంటే క్యూ ప్రాసెసర్ కాన్సెప్ట్ తీసుకొనొచ్చాననుకో, ఆ క్యూ ప్రాసెసర్ కాన్సెప్ట్ ఫర్ సపోజ్ వి ఆర్ ఇంటిగ్రేటింగ్ విత్ కాఫ్కా అని చెప్పిందనుకో, కాఫ్కా వచ్చరికి ఏంటి అనంటే, అది నాకు కాఫ్కా డైరెక్ట్‌లీ‌నో స్టోర్ అయిపోతది. అది డైరెక్ట్ డేటాబేస్ ఇంటరాక్ట్ అవ్వదు. డేటాబేస్‌కి కొన్ని వేరే సందర్భాలలో అది స్టోర్ అవుతాయి. ఇప్పుడు నేను
ఏది ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు నేను స్విగ్గీ అనుకో, నేను రెస్టారెంట్ ఓనర్ అనుకో, ఇప్పుడు నేను రెస్టారెంట్ ఓనర్ ఇప్పుడు ఫర్ సపోజ్ ఇంకా కిచెన్‌లోనే ఉంది ఇంకా ఏది ఐటెమ్ ఓకేనా. ఇంకా నేను హ్యాండ్ ఓవర్ ఇచ్చాను. సంథింగ్ ఏదో రియల్ టైము నేను డేటా ఇవ్వాలి. సో, ఇక్కడ రియల్ టైమ్ డేటా ఇచ్చినప్పుడు ఇప్పుడు జనరల్‌గా ఏంటి అనంటే ఇప్పుడు డైరెక్ట్‌లీ ఇప్పుడు నేను కాఫ్కా వచ్చరికి ఏంటంటే కాఫ్కా నుంచి స్టోర్ అవుతుందని చెప్పాను కదా! సమ్ ఏదో పార్టిషన్ సంథింగ్ ఏదో ఉన్నాయనుకుందాం. ఆ తర్వాత నేర్చుకుందాం ఇవి ఈ సీరీస్‌లో. సమ్ పార్టిషన్స్‌లో ఎక్కడనో స్టోర్ అవుతాయి అవన్నీ. సో, పార్టిషన్స్ స్టోర్ అవుతాయి కాబట్టి డేటాబేస్‌లో స్టోర్ అవ్వదింక. డేటాబేస్‌లో స్టోర్ అవ్వదు కాబట్టి డైరెక్ట్ ఇప్పుడు పార్టిషన్స్‌లో స్టోర్ అవుతాయి కాబట్టి ఇప్పుడు నేను పార్టిషన్ ఇది యాక్చువల్‌గా సోర్స్. నా సోర్స్ నుంచెల్లి ఇప్పుడు నాకొచ్చరికి ఏందంటే ఇప్పుడు నేను ఫర్ సపోజ్ యూజర్ అనుకో నాకొస్తది ఆ రియల్ టైమ్ డేటా వస్తది. అంటే ఇప్పుడు ఇక్కడ నాకు నువ్వు ఎన్ని సార్లు హిట్ అవ్వు. నాకు ప్రాబ్లమ్ లేదు. ఎందుకంటే హియర్ ఇట్స్ నాట్ ఎ డేటాబేస్. ఇట్స్ నాట్ ఎ డేటాబేస్. నౌ కాఫ్కా ఈస్ యాక్టింగ్ లైక్ ఎ ఇంటర్మీడియేట్. అంటే కాఫ్కా ఎలా యాక్ట్ చేస్తుంది అనంటే ఇంటర్మీడియేట్ లాగా యాక్ట్ చేస్తుంది. అంటే ఒక స్ట్రీమింగ్ ప్రొవైడర్ వాడు. అంటే కాఫ్కా వచ్చరికి ఏంటంటే ఒక స్ట్రీమింగ్ ప్రొవైడర్ వచ్చరికి ఏంటంటే ఫ్రీగా మన అంటే ఓపెన్ సోర్స్‌గా మనకొచ్చరికి ఏంటంటే మనకు ప్రొవైడ్ చేస్తుందన్నమాట అది. ఓకేనా. ఇట్స్ లైక్ ఎ స్ట్రీమింగ్ ప్రొవైడర్. అంటే లైవ్ ఇంటరాక్షన్‌కి రియల్ టైమ్ డేటా కావాలి అనుకున్నప్పుడు మనం వచ్చరికి ఏందంటే కాఫ్కా అనేది యూజ్ చేస్తాం. ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి. ఈ ఏజెంట్ ఏదైతే ఉందో దాన్ని మనం రిప్లేస్ చేద్దాం. క్యూ ప్రాసెసర్ నుంచి రిప్లేస్ చేద్దాం. సో, క్యూ ప్రాసెసర్‌కి ఎప్పుడైతే రిప్లేస్ చేసినావో ఇప్పుడు నువ్వు రియల్ టైమ్ ఇంటరాక్షన్స్ ఏదైతే ఉంటాయో అది నువ్వు హ్యాండిల్ చేయలేవా ఈజీగా? ఎందుకు? యూ ఆర్ నాట్ డైరెక్ట్‌లీ ఇంటరాక్టింగ్ విత్ ద డేటాబేస్. యూ ఆర్ జస్ట్ ఇంటరాక్టింగ్ విత్ ద కాఫ్కా. కాఫ్కా నుంచి నువ్వు ఎప్పుడైతే హిట్ చేస్తున్నావో డేటా, సో, కాఫ్కాలో నీకు ఆబ్వియస్‌లీ నీకు అన్నీ ఉండే డేటా నీకు. నీకేదైతే నీకు ప్రాసెస్డ్ అవుతున్నాయో నీకు అవి మాత్రమే ఉంటాయి డేటా. ఆ డేటా అనేది నువ్వు తీసుకెళ్ళి నువ్వు ఒక మెసేజ్ సర్వీసింగ్‌కి ఇచ్చేసేయి. అంటే కన్జ్యూమర్‌కి ఇచ్చేసేయి. అది ఎవడన్నా గాని వాడు యూజర్ గాని, ఇంకెవరన్నా తాలూకా ఎవరన్నా గాని. డీటెయిల్స్ పోతాయి కదా! ఫర్ ఎవ్రీ సెకండ్ హిట్ అయిపోతది. నేను ఇచ్చేస్తా. ఇక్కడ ఏమవుతుంది నాకు ఫాస్ట్‌గా ఉంటది కదా! ఆబ్వియస్లీ నా ఫాస్టే ఉంటది. ఎందుకు అనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఐ యామ్ నాట్ ఇంటరాక్టింగ్ విత్ ద డేటాబేస్. ఆబ్వియస్లీ నా ఫాస్టే ఉంటుంది. అసలు నాకు లేటెన్సీ అనే ఇష్యూ ఉండదక్కడ. చాలా అంటే చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. అండ్ ఇక్కడొచ్చరికేందంటే నాకు 1000 గాని, 10,000 గాని, ఇంకెంతన్నా గాని, మిలియన్స్ అన్నా గాని, లాక్స్ అన్నా గాని, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఓకేనా? ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎందుకనంటే దీని మెకానిజం ఏ విధంగా ఉంటుందంటే పార్టిషన్స్ లాగా డివైడ్ అవుతుంది. అంటే ఫర్ సపోజ్ ఒక ఇప్పుడు ఫర్ సపోజ్ 1000 మెంబర్స్ అని చెప్పాను కదా! నా కాలనీలో 1000 మెంబర్స్ అనంటే ఫస్ట్ నేను ఆర్డర్ చేసింది అంటే ఫస్ట్ నా డేటా వచ్చిన తర్వాత ఇంకొక డేటా రావాలి. సెకండ్ డేటా రావాలి. సెకండ్ పర్సన్ డేటా రావాలి. లేకుంటే సెకండ్ పర్సన్‌ది వచ్చిన తర్వాత ఇలా థర్డ్ అలా మొత్తం 1000 సెకండ్స్ వచ్చిన తర్వాత 1000థ్ పర్సన్‌కి నాకు డేటా రావాలి అలా ఏమి ఉండదు. సైమల్టేనియస్‌లీ 1000 మెంబర్స్‌కి నాకు డేటా వస్తది. సైమల్టేనియస్‌లీ అనంటే ఏంటి? పారలెల్ అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే బై డిఫాల్ట్‌గా క్యూ ప్రాసెసర్ అన్నది అసింక్రోనస్ మోడ్‌లో ఉంటుందన్నమాట. ఎందుకు అనంటే ఇట్ హాస్ బీన్ యూజింగ్ థిస్ పర్టిక్యులర్ కాఫ్కా. కాఫ్కా బై డిఫాల్ట్ ఇంటర్నల్లీ ఎలా ఉంటుంది అనంటే అది అసింక్రోనస్ బిహేవియర్‌గా ఉంటుంది. అనంటే అసింక్రోనస్ బిహేవియర్ నువ్వు ఎలా చెప్తున్నావు అనంటే ఇట్ హాస్ బీన్ యూజింగ్ పార్టిషన్స్. పార్టిషన్ ఉండడం వల్ల ఏమవుతుంది అనంటే సాగ్రిగేట్ అవుతుంది. ఒక డేటా ఇక్కడికెళ్ళి, ఒక డేటా ఇక్కడికెళ్ళి, ఒక డేటా ఇక్కడికెళ్ళు. సైమల్టేనియస్‌లీ అది షేరింగ్ అవుతుంది. షేరింగ్ అన్నప్పుడు ఏమవుతుందనంటే సైమల్టేనియస్‌లీ ఇప్పుడు ఫర్ సపోజ్ మీకొకటి కాఫ్కా డైరెక్ట్ ఎలా ఉంటుంది సో అండ్ సో అనండి. ఇప్పుడు ఇది నాది పీఆర్‌పీసీ పర్సనల్ ఎడిషన్ అండి. దీన్ని డబుల్ క్లిక్ చేస్తున్నా. ఇక్కడ వచ్చేసరికి ఇది ఓపెన్ చేస్తున్నా. దీంట్లో కాఫ్కా డేటా అని ఉంటుంది. ఈ కాఫ్కా డేటాలో ఫర్ సపోజ్ ఏందంటే మనం ఏం క్రియేట్ చేయలేదు ఇది. ఇది ఆటోమేటికల్లీ పెగా విల్ టేక్ కేర్. ఎందుకంటే ఇంటిగ్రేట్ అయింది కాబట్టి. ఓకేనా? చలో. సో నాకు ఇంటిగ్రేట్ అయింది కాబట్టి నౌ ఇక్కడ ఏం జరిగింది అనంటే పార్టిషన్స్ అనేది క్రియేట్ అయిపోయినాయి. ఫర్గెట్ అబౌట్ పార్టిషన్స్ అంటే ఎన్ని పార్టిషన్స్ ఉంటాయి డిఫాల్ట్‌గా కొంచెం సేపు తర్వాత మనం అర్థం చేసుకుందాం. డీటెయిల్స్ ఏంటి? దీని తాలూకు ఏంటి అన్నది. ఫస్ట్ వి నీడ్ టు కాన్సంట్రేట్ ఆన్ సీ 0-4 వరకు ఉన్నాయి. అంటే ఇది కాదు ఇక్కడ మా 4 క్రియేట్ అయినాయి వాటెవర్. ఇక్కడ మనకేంటంటే 0-5 ఉన్నాయి పార్టిషన్స్. అంటే ఏదో 6 పార్టిషన్స్ ఉన్నాయి అనుకుందాం. ఇక్కడ నాకు ఇంక్రిమెంటల్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఇప్పుడు నాకు 0 నుంచి స్టార్ట్ అవుతుంది. 0 నుంచెల్లి 5 వరకు ఉన్నాయి. అంటే మొత్తం ఇప్పుడు నాకు 6 పార్టిషన్స్ ఉన్నాయి. 6 పార్టిషన్స్ ఉండడం వలన ఇక్కడ ఏమవుతుంది అనంటే ఫర్ సపోజ్ ఇప్పుడు నేను హిట్ చేశాననుకో, నా డేటా సంథింగ్ ఏదో 0లో స్టోర్ అవుతా అనుకుందాం. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్విస్ అనుకుందాం. నెక్స్ట్ ఇంకొకడు స్టోర్ చేసిండనుకో, ఆ 0లో ఇంకేమైనా ఛాన్స్ ఉంటే 0లో స్టోర్ అవుతాయి. లేకుంటే 1కి పోతాయి, 2కి పోతాయి, 3కి పోతాయి. దీంట్లో కూడా మళ్ళీ పార్టిషన్స్ ఉంటాయి. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అనంటే సైమల్టేనియస్‌లీ ఇప్పుడు నాకు ఈ ఇన్‌స్టెన్సెస్ అన్ని నాకు ఫటాఫట్ నాకు అసింక్రోనస్ మోడ్‌లో నాకొచ్చరికేందంటే నాకు ప్రాసెస్ అవుతున్నాయి. సో, అసింక్రోనస్ వే ఆఫ్ నా బిహేవియర్ ఉండడం వలన నా క్యూ ప్రాసెసర్ గూడా నాకు చాలా చక్కగా అసింక్రోనస్ వేలో బై డిఫాల్ట్ నాకు అసింక్రోనస్ వేలో ఉంటుంది. అండ్ బై డిఫాల్ట్‌గా నాకొచ్చరికేందంటే ఐ కెన్ మెయింటైన్ హై త్రూపుట్ ఆల్సో అని బల్ల గుద్ది చెప్తుంది క్యూ ప్రాసెసర్. ఎందుకు?
వై? బికాస్ క్యూ ప్రాసెసర్‌కి ఇంటర్నల్ మెకానిజం ఏంటి? కాఫ్కా. కాఫ్కాతో నన్ను లింక్ అవుతుంది కాబట్టి నాకొచ్చరికేందంటే హై త్రూపుట్ గూడా నాకు త్రూపుట్ అంటే ఏంటి జనరల్‌గా? ఇప్పుడు మనం ఐపీఎల్ గురించి మాట్లాడదాం. స్ట్రైక్ రేట్ అని చెప్తా ఉంటాం గదా! తక్కువ బాల్స్‌లో ఎక్కువ స్ట్రైక్ రేట్ అని, లేకుంటే ఎకానమీ అని చెప్తా ఉంటాం. ఈ విధంగా మనం కంపేర్ జేసుకోవచ్చు. అంటే మనం మళ్ళీ ఏది మన పెగా టెర్మినాలజీలో, కోడింగ్ టెర్మినాలజీలో మాట్లాడితే ఏంటి అనంటే, హౌ ఫాస్ట్ యూ ఆర్ ప్రొవైడింగ్ ద రెస్పాన్స్. మీకు ఎన్ని అంటే మీకు ఎన్ని మెసేజ్ ఫర్ సపోజ్ మీకు లాక్స్ ఆఫ్ రిక్వెస్ట్స్ వచ్చారండి మీ వెబ్‌సైట్‌కి. ఓకేనా? మీరు ఎంత ఫాస్ట్‌గా మీరొచ్చరికేందంటే డేటా ఇస్తున్నారు మీరు. మరి లాటెన్సీ ఉందా మీ దగ్గర? అది దట్ డిసైడ్స్ ది త్రూపుట్ అనమాట. ఓకేనా? ఒక మిలియన్స్ ఆఫ్ రిక్వెస్టర్స్ ఉన్నారు. ఓకేనా? దాన్ని మీరు ఎలా హ్యాండిల్ చేస్తున్నారు? హ్యాండిల్ చేసి మీకు కరెక్ట్ వేలో మీకు ఆన్సర్ ఇస్తున్నారా లేదా? డిజైర్డ్ ఔట్‌పుట్ ఇస్తున్నారా లేదా? దట్ ఈస్ ఆల్ ఫ్యాక్టర్ డిపెండ్స్ ఆన్ త్రూపుట్ అనమాట. ఓకేనా? మరి ఆ త్రూపుట్ అంటే హవర్లీ స్పీడ్ అని చెప్పొచ్చు కరెక్ట్ చెప్పాలంటే. కొంచెం మనం మాట్లాడుకుంటే స్పీడ్ అని చెప్పొచ్చనమాట. ఓకేనా? మరి ఇలాంటి ఏదైతే ఉంటాయో కాఫ్కా మనం మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి ఆబ్వియస్‌లీ దేర్ ఈస్ ఎ హై త్రూపుట్ అనమాట. హై చాన్సెస్ ఆఫ్ త్రూపుట్. అదే ఇప్పుడు మనం ఏజెంట్ యూజ్ చేసామనుకో త్రూపుట్ ఎక్కడిది ఇంకక్కడ? కొంచెం గట్టిగా మాట్లాడితే సర్వరే క్రాష్ అయిపోతది. అంతే కదా! ఓకే. అది సంగతి. సో, ఇక్కడ పార్టిషన్స్ ఉంటాయి. పార్టిషన్స్ ఉండడం వల్ల ఏమవుతుంది అనంటే, మనకిక్కడ వర్టికల్ స్కేలింగ్ జేసుకోవచ్చు, హారిజాంటల్ స్కేలింగ్ జేసుకోవచ్చు. ఈ వర్టికల్ అండ్ హారిజాంటల్ స్కేలింగ్ గురించి ఆల్రెడీ నేనొక వీడియో చేశాను. అది మీరు చూడండి. వర్టికల్ అండ్ హారిజాంటల్ బై రౌఫ్ అని కొట్టండి మీకొచ్చేస్తది. ఓకేనా? లేదు అంటే ప్లే లిస్ట్‌లో పెడతాను. మీరు చూడండి ఒక్కసారి. ఓకే. అక్కడ మీకు చాలా చక్కగా నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను. హారిజాంటల్ స్కేలింగ్ అంటే ఏంటి? వర్టికల్ స్కేలింగ్ అంటే ఏంటి? ఎందుకు యూజ్ చేయాల్సొస్తది ఏంటి అన్న సో అండ్ సో అని జెప్పానక్కడ. పర్ఫెక్ట్. సో, ఇక్కడ మనం పార్టిషన్స్ గురించి మాట్లాడితే ఇక్కడ మనం చూసాం కదా! సంథింగ్ ఏదో మొత్తం 6 ఉన్నాయి నాకు. 0 నుంచి ఇంక్రిమెంటల్ స్టార్ట్ అయిపోయింది. సంథింగ్ ఏదో ఉన్నాయి అనుకుందాం. రైట్. ఇప్పుడు ఇక్కడ నాకొచ్చరికేంటంటే చిన్నగా కొన్ని అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ నేర్చుకుందాం. ఫర్ సపోజ్ ఇప్పుడు నాకొచ్చరికేంటంటే కాఫ్కా యొక్క బిహేవియర్ చెప్తున్నా. కాఫ్కా యొక్క బిహేవియర్ ఏంటంటే ఫర్ సపోజ్ ఇప్పుడు నాకు ఒక రిక్వైర్మెంట్ ఉంది. ఆ రిక్వైర్మెంట్ ఏంటి అనంటే నాకొచ్చే మెసేజ్ నథింగ్ బట్ మనం క్యూ ఇన్సిడెంట్ అని చెప్పుకోవచ్చు మన పెగా టెర్మినాలజీలో. ఒక మెసేజెస్ నాకొచ్చేసరికి ఏంటి అనంటే నాకు 1 పార్టిషన్‌లో స్టోర్ అవ్వాలి అని అనుకుందాం. ఓకేనా? 1 పార్టిషన్‌లో నాకు స్టోర్ అవ్వాలి అనుకుందాం. సో, 1 పార్టిషన్ ఇప్పుడు నాకు స్టోర్ అవ్వాలి అని అనుకున్నప్పుడు ఇలాంటి ఏది సర్కమ్‌స్టాన్స్‌లో జనరల్‌గా ఎలా బిహేవ్ చేస్తుంది అనంటే కాఫ్కా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మెసేజ్‌కి యూనిక్ ఐడీ ఉందా లేదా ఫస్ట్ చెక్ చేస్తది. యూనిక్ ఐడీ ఉంటే మనం ఏం చేస్తాం అనంటే అంటే కాఫ్కా ఎవరైతే జనరల్‌గా డెవలపర్స్ గాని, ఈ అడ్మిన్ టీమ్ వాళ్ళు ఉంటారో వాళ్ళేం చేస్తారు అనంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఏదైతే మెసేజ్ కీ ఉంటుందో ఆ మెసేజ్ కీ తీసేసుకొని అంటే రిట్రీవ్ చేసేసుకొని వాళ్ళేం చేస్తారంటే ఫంక్షన్స్ ద్వారా పుష్ చేస్తారు. 1కి కావాలంటే 1, 2కి కావాలంటే 2, 3కి కావాలంటే 3 అంటే మీ డిజైర్డ్‌కి దేంట్లో మీకు పార్టిషన్ కావాలో దాంట్లో అది చేస్తా ఉంటారు. ఓకేనా? అది. ఇఫ్ ఇన్ కేస్ మెసేజ్‌కి అది లేదనుకో, ఐడీ లేదనుకో, మరి కాఫ్కా ఎలా బ్యూటిఫుల్‌గా దీన్ని డిజైన్ చేశారు అనంటే, అది ఇంటర్నల్‌గా రౌండ్ రాబిన్ చేసుకుంటుందనమాట. అంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్విస్ అంటే ఫస్ట్ సీక్వెన్షియల్ ఆర్డర్‌గా 0 నుంచి వస్తది. 0 నుంచి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఫిల్ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఫస్ట్‌కి పోతది. ఓకేనా? మళ్ళీ నెక్స్ట్ సెకండ్ అట్లా అది ఎంత వరకు ఉంటుందో మాక్స్ పార్టిషన్స్ వరకు అంతవరకు ఎళ్తుందనమాట. అంటే ఇంటర్నల్లీ టేక్ కేర్స్. అంటే కాఫ్కా వాళ్ళు ఎలా డిజైన్ చేస్తారంటే ఇంటర్నల్లీ మొత్తం టేక్ కేర్ అనమాట. ఏది మెసేజ్ ఐడీ లేనప్పుడు. ఓకేనా? మెసేజ్ ఐడీ ఉంటే మనం ఏదైతే డిఫైన్ చేసామో దాని విధంగా అది బై డిఫాల్ట్ అది అవుతది. ఇఫ్ ఇన్ కేస్ ఏం డిఫైన్ చేయలే అంటే మెసేజ్ ఐడీ ఉంది. బట్ డిఫైన్ చేయలేదనుకో ఆటోమేటికల్ రౌండ్ రాబిన్ అది కూడా అలాగే బిహేవ్ చేస్తదనమాట. ఓకేనా? సో, ఇది సంగతి. ఇది మొత్తం మనకు ఎన్‌క్రిప్టెడ్‌లో ఉంటుందనమాట. పర్ఫెక్ట్. ఇప్పుడు ఇంకొకటి. ఈ కాఫ్కాల డేటా ఏదైతే ఉంటుందో అదంతా ఇమ్యూటబుల్ థింగ్స్ అనమాట. అంటే ఇమ్యూటబుల్ అంటే ఏంటి అంటే కోడింగ్ టెర్మినాలజీలో వన్స్ వి క్రియేటెడ్ వి కాంట్ ఏబుల్ టు మోడిఫై. దట్స్ ఇట్. ఒక్కసారి మనం క్రియేట్ చేసి కూర్చున్నామనంటే ఇంక దాన్ని ఏం చేయలేం. దాన్ని మీరు డిలీట్ చేయొచ్చు. ఓకేనా? యూ కెన్ డిలీట్. బట్ యూ కాంట్ ఎడిట్ ఆర్ అప్‌డేట్ ఆర్ మోడిఫై ఆర్ కస్టమైజ్. ఓకేనా? ఆర్ ఓవర్‌రైడ్ వాటెవర్. ఓకే. సో, ఇదొకటి గుర్తుపెట్టుకోవాలి మీరు. వాటెవర్ ద మెసేజ్ యూ ఆర్ సెండింగ్ ఆర్ వాటెవర్ ద ఇన్‌స్టాన్సెస్ యూ ఆర్ కీపింగ్ ఓవర్ హియర్ రైట్? సో, దాన్ని మనం ఎడిట్ చేయలేము. అవసరమైతే డిలీట్ చేసేసుకోవచ్చు. డిలీట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇది సంగతి. ఇంతవరకు బానే ఉంది. రైట్ పర్ఫెక్ట్. ఈ కాఫ్కాలో ఈ టాపిక్స్ ఏదైతే ఉంటాయో, ఈ టాపిక్స్‌లో మెసేజెస్ ఏదైతే ఉంటాయో, అదొచ్చరికి ఏంటి అనంటే, ఇట్ కెన్ యాక్సెప్ట్ ఎనీ ఫార్మాట్. జేసన్ కానీ, ఎక్స్ఎంఎల్ కానీ, ఇంకే ఫార్మాట్ అయినా కానీ ఇట్ విల్ యాక్సెప్ట్. ఓకేనా? ఫార్మాట్ ఇష్యూస్ వల్ల ఏమీ ఉండదు. ఓకే. రైట్. అదొక థింగ్.
ఇంకొకటొచ్చేసరికి ఏంటి అనంటే, ఈ కాఫ్కా పార్టిషన్స్‌లో ఉన్న మెసేజ్ ఏదైతే ఉంటుందో, అంటే డేటా ఏదైతే ఉంటుందో అదంతా టెంపరరీ అనమాట. పర్మనెంట్‌లీ స్టోర్ అవ్వదు. ఓకేనా? రైట్. మీకో సినారియో ఉంది. ఆ సినారియో ఏంటి అనంటే, క్యూ ప్రాసెసర్ ఇన్‌స్టెన్సెస్ ఏదైతే ఉంటుందో క్యూ ప్రాసెసర్ కాదు జనరల్‌గా చెప్తున్నా. కాఫ్కాలో ఇన్‌స్టెన్సెస్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు ఆహ్, ఏదో రిపోర్ట్సో సంథింగ్ క్వెరీ రాద్దామనుకుంటారు. సో, క్వెరీ జనరల్‌గా ఎలా రాయాలి మనం డేటాబేస్ నుంచెల్లి రిట్రీవ్ చేసుకోవడానికి మాత్రమే క్వెరీ రాస్తాం. బట్ దీని నుంచి మనం క్వెరీ రాయలేం గదా! దీని నుంచి మనం క్వెరీ రాయలేం. ఓకేనా? మళ్ళీ ఇంకొకటి వచ్చరికి ఏంటి అనంటే ఇది ఓన్లీ టెంపరరీ మాత్రమే. మన పర్మనెంట్‌లీ స్టోర్ అవ్వాలి. మరి పర్మనెంట్‌లీ స్టోర్ అవ్వాలి అనంటే సంథింగ్ ఆబ్వియస్‌లీ ఐ నీడ్ టు స్టోర్ ఇన్ ద డేటాబేస్. వన్స్ ఒక్కసారి నేను డేటాబేస్‌లో స్టోర్ చేసుకున్న తర్వాత, నాకు కావాల్సిన విధంగా నేను క్వెరీయింగ్ చేసుకోవచ్చు. ఫిల్టరింగ్ పెట్టుకోవచ్చు. ఇంకేదైనా పర్ఫార్మ్ చేసుకోవచ్చు. అది నా డేటా అనలిటిక్స్ కానీ, లేకుంటే ఇంకా సంథింగ్ ఏదో రిపోర్ట్ జనరేటింగ్ కావడం కానీ, లేకుంటే యూఐలో తెచ్చుకోవడం కానీ, ఇంకేదో ఆపరేషన్ చేస్తా ఉంటా నేను. ఫర్ సపోజ్ అనుకుందాం. సో, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఫస్ట్ థింగ్ ఏందనంటే, ఇప్పుడు వీనన్నిటిని ఇప్పుడు నేను డేటాబేస్‌లో స్టోర్ అవ్వాలి. మరి ఎలా స్టోర్ అవుతుంది ఏంటి అంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందామండి. ఇప్పుడు ఎందుకు ఫాస్ట్ ప్రాసెసింగ్ అనే దానికి ఇప్పుడు చెప్తున్నా నేను రీజన్. ఓకేనా? ఉట్టిగా ఫాస్ట్ ప్రాసెసింగ్, క్యూ ప్రాసెసర్ ఫాస్ట్ ప్రాసెసింగ్ అనంటే ఒక లైన్ చదివేస్తే కాదు కదా ఇంటర్వ్యూలో. ఓకేనా? ఫర్ సపోజ్ ఇంటర్వ్యూ ఏమన్నా అడిగినప్పుడు ఆ డీప్ లెవెల్‌లో మనకు ఉండాల. అట్‌లీస్ట్ ఆ నాలెడ్జ్ ఉంటే మనకు సరిపోతుందన్నమాట. ఓకేనా? సో థట్ దే కెన్ ఈజిలీ యూ నో అండర్‌స్టాండ్ థట్ మనకు కూడా తెలుసు అన్నట్టు తనకు అర్థమవుతుందన్నమాట అడ్వాన్స్‌డ్ కాన్సెప్ట్స్. రైట్. పర్ఫెక్ట్. సో ఇప్పుడేంటి ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు ఏది సంథింగ్ ఏదో 0-5 అని చెప్పాను. ఓకేనా? పార్టిషన్స్ ఉన్నాయి. దీంట్లో ఇప్పుడు నా డేటా ఉన్నది. ఇప్పుడు నేనేమన్నా డేటాబేస్‌లో ఇంటరాక్ట్ అవుతున్నానా? నో. ఐ యామ్ నాట్ ఇంటరాక్టింగ్ ఎనీ సార్ట్ ఆఫ్ విత్ ద డేటాబేస్. దట్ ఈస్ ఫర్ ష్యూర్. బట్ ఈ అన్నిటిని నేనొచ్చరికేందంటే సమ్‌హౌ నేనొచ్చరికేందంటే డేటాబేస్‌లో స్టోర్ చేయాలి అనుకుందాం. ఓకేనా? ఫర్ సపోజ్ నేను ఫ్యూచర్ రిఫరెన్స్ పర్పసో దేనికో ఎందుకంటే ఇదంటే షార్ట్ లివ్డ్ కదా! ఓకేనా? షార్ట్ లివ్డ్ ఉంది కాబట్టి నేను చేద్దాం అనుకుంటున్నా. ఓకేనా? సో ఇప్పుడు మనం స్టోరింగ్ ఎప్పుడు చేసుకోవచ్చండి? ఎవ్రీ సెకండ్ చేస్తామా? ఎవ్రీ హవర్ చేస్తామా? ఎప్పుడో పీరియాడికల్లీ చేస్తా ఉంటాం. దానికో జాబ్స్ రన్ చేస్తాము. ఆ జాబ్స్ రన్ చేసి స్టోర్ చేద్దాం అనుకుంటాం. అంటే ఇప్పుడు నాకిక్కడ డైరెక్ట్‌లీ ఇప్పుడు నేనేం చెప్పగలుగుతాను అనంటే, డేటాబేస్‌లో ఇంటరాక్షన్ లిమిటెడ్ అయిందా కాదా? అదే ఇప్పుడు నీ ఏజెంట్ చూసుకో. ఎప్పుడైతే ఇన్‌స్టాన్సెస్ ఉంటుందో అప్పుడు నాకు డైరెక్ట్‌లీ ఇంటరాక్టింగ్ విత్ ద డేటాబేస్. అంటే డేటాబేస్, అంటే డేటాబేస్. బట్ ఇక్కడ అలా ఉండదు గదా! మొత్తం కాఫ్కానే చూసేసుకుంటుంది. నాకు డైరెక్ట్‌లీ ఇప్పుడు నా డేటాబేస్‌లో స్టోర్ అవ్వాలి అనుకుంటే స్టోర్ చేసుకుందాం. అది సెకండ్‌కి ఏం స్టోర్ కాదు గదా! మరెప్పుడు స్టోర్ అవుతుంది? సంథింగ్ నా నెసెసిటీ ఏదో క్వార్టర్‌లీకో లేకుంటే హాఫ్ డేకి ఒక్కసారో, డైలీ ఒక్కసారో జాబ్స్ రన్ చేసుకుని దాని ద్వారా నేనేదో చేసుకుంటా. దాని ద్వారా ఇప్పుడు నాకు లిమిటేషన్ నాకిప్పుడు లిమిటెడ్ అయిపోయింది కదా డేటాబేస్ ఇంటరాక్షన్. అందుకే క్యూ ప్రాసెసర్ అన్నది ఫాస్ట్ అని చెప్తాను. ఎందుకనంటే హియర్ డైరెక్ట్‌లీ వి ఆర్ నాట్ ఇంటరాక్టింగ్ విత్ ద డేటాబేస్ థరోలీ. ఓకేనా? వి ఆర్ డైరెక్ట్‌లీ ఇంటరాక్టింగ్ విత్ ద కాఫ్కా దట్స్ ఇట్. మన కాఫ్కా నుంచెల్లి మనం వచ్చరికేందంటే వి ఆర్ ఇంటరాక్టింగ్ అంతే తప్ప ప్రతిసారి ప్రతి హిట్‌కి ప్రతి ఇంటరాక్షన్ డేటాబేస్ చేయట్లే నేను. ఉంటే ఉంటుందా? 1000 రియల్ టైమ్‌లో మీరు మిలియన్స్ ఆఫ్ రిక్వెస్ట్ హ్యాండిల్ చేయగలుగుతారా మీరు? డైరెక్ట్‌లీ ఇఫ్ యూ ఆర్ డీలింగ్ విత్ ది డేటాబేస్. అందుకే స్విగ్గీ గానీ, జొమాటో గానీ, ఇంకా కామర్స్ ప్లాట్‌ఫార్మ్స్ గానీ అంతా గానీ మైక్రో సర్వీసెస్ యూజ్ చేస్తా ఉంటారనమాట. ఓకేనా? విత్ థట్ వాట్ హ్యాపెండ్ మీన్స్ డైరెక్ట్‌లీ దే కాంట్ ఇంటరాక్ట్ విత్ ద డేటాబేస్. దే హావ్ దిస్ బ్యూటిఫుల్ కాన్సెప్ట్ కాల్డ్ Kafka. Kafka is a streaming platform. ఓకేనా? వేర్ విచ్ హాస్ విచ్ హావ్ దీస్ యాస్పెక్ట్స్ అనమాట. ఏది మనకు సర్విస్ ప్రొవైడర్ అన్నా గానీ, ఓకేనా? కన్జ్యూమర్ అన్నా గానీ, మెసేజ్ పార్టిషన్స్ ఈ విధంగా ఉంటాయి. ఓకే. రైట్. ఇదొచ్చరికేంటంటే మనకిది. సో, ఇంత పెద్ద ఉంది కాబట్టి, మరి కాఫ్కాకి ఒక బిగ్గెస్ట్ ఏంటి అనంటే యాస్పెక్ట్ ఏంటి అనంటే, దానికి స్ట్రీమ్ నోడ్ అప్ అయి ఉండాలనమాట. స్ట్రీమ్ నోడ్ ఉంటేనే ఇది మన కాఫ్కా అన్నది రన్ అవుతది. ఎందుకంటే స్ట్రీమ్ నోడ్ అన్నది దానిలో అది ఇన్‌స్టాల్ అయిందో సంథింగ్ ఏదో అయింది దాంట్లో. సో, ఇట్ ఓన్లీ సపోర్ట్స్ వెన్ ద స్ట్రీమ్ నోడ్ ఈస్ అప్. అందుకే క్యూ ప్రాసెసర్ అన్నది స్ట్రీమ్ నోడ్ పైన డిపెండెన్సీ ఉంటది. ఓకేనా? డిపెండెన్సీ ఉంటదంటే కాఫ్కా డిపెండెన్సీ ఉండడం వలన నాకు క్యూ ప్రాసెసర్ అన్నది రన్ అయితది. రన్ అవ్వాలా లేదా అన్నది డిసైడ్ అయితది. అంతే తప్ప క్యూ ప్రాసెసర్ అన్నది ఏ నోడ్ టైప్ అయినా పర్లేదు. ఓకేనా? ఇప్పుడు క్యూ ప్రాసెసర్ అని ఏ నోడ్ టైప్ అయినా పర్లేదు. నాకు నాకు ఏంటి అనంటే స్ట్రీమ్ నోడ్ అప్ అయి ఉండాలి. దట్స్ ఇట్. ఎందుకు అప్ అయి ఉండాలి అనంటే ఎందుకు రన్నింగ్ అయి ఉండాలంటే కాఫ్కా రన్ అవ్వాలి కాబట్టి. ఎందుకు క్యూ ప్రాసెసర్ వచ్చరికి కాఫ్కాలోనే కదా ఉండేది. మొత్తం ఉండేది. డేటా మొత్తం ఇప్పుడు నాకు ఆ భవిష్యత్తు ఉండేది మొత్తం ఇప్పుడు నాకు దీంట్లోనే. అంతే కదా! సో, అదనమాట సంగతి. ఓకే. సో, అందుకే హై త్రూపుట్, హ్మ్. హై రెస్పాన్స్,
ఓకేనా? ఎందుకుంటుందంటే ఇందుకుంటుంది. ఇంత పెద్ద దానికో బ్యాక్ స్టోరీ ఉంటుందనమాట. ఓకేనా? సో, ఇది సంగతి. దిస్ ఈస్ నథింగ్ బట్ సిరీస్ 2. ఓకే. అండ్ డిపెండెన్సీ గూడా మాట్లాడుకున్నాం. స్ట్రీమ్ నోట్ డిపెండెన్సీ ఉంది. సో అండ్ సో అన్నది. అండ్ ఇది ఎలా ఇంక్రీజ్ చేయొచ్చు, ఎలా డిక్రీజ్ చేయొచ్చు అది మనం తర్వాత సీరీస్ 4 కాన్సెప్ట్స్‌లో మనం సీరీస్ 3 కాన్సెప్ట్ నేర్చుకుందాం. ఓకేనా? ప్రస్తుతానికి వి ఆర్ ఎట్ సీరీస్ 1. ఓకే. క్యూబ్ ప్రాసెసర్ ఎందుకు ఇంట్రొడ్యూస్ చేయాల్సొచ్చింది సో అండ్ సో అన్నది. ఇంకొకటి బిగ్గెస్ట్ ఒకటి టాపిక్ ఏంటి అనంటే అప్ టు 8.7 వరకు మనకొచ్చేసరికి ఏంటంటే ఓన్లీ 20 పార్టిషన్స్ ఉండే మనకు. 20 పార్టిషన్స్ ఉండే. ఓకేనా? బట్ ఫ్రమ్ 8.6 పెగా ఏం చేసిందంటే లిమిటెడ్ చేసేసింది. ఎంత చేసింది? 6 చేసేసింది. ఓన్లీ 6 పార్టిషన్స్ మాత్రమే అవైలబుల్‌లో ఉన్నాయి. ఓకేనా? అందుకే ఇప్పుడు మీకు 0-5 మాత్రమే కనిపిస్తాయి. ఓకే. ఇక్కడ ఇంకొకటొచ్చేసరికి ఏంటి అనంటే మనకొచ్చేసరికి ఏంటి అనంటే ఫర్ సపోజ్ మీరు 8.6 నుంచి 8.7కి మీరొచ్చేసరికి ఏంటి అనంటే యూ హ్యావ్ వాట్ అప్‌గ్రేడ్ అన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఫర్ సపోజ్ మేము అప్‌గ్రేడ్ చేశారనుకుందాం. ఓకేనా? సో, ఇప్పుడు మేము అప్‌గ్రేడ్ చేస్తే ఓకేనా? అప్‌గ్రేడ్ చేస్తే మీరొచ్చేసరికి ఏంటి అనంటే 8.6లో ఎన్నున్నాయండి? 8.6లో మీరొచ్చేసరికి ఏంటి అనంటే యూ విల్ బి హావింగ్ 20 పార్టిషన్స్. దట్స్ గుడ్. ఓకేనా? యూ విల్ బి హావింగ్ 20 పార్టిషన్స్ అంతా బానే ఉంది. బట్ ఫర్ సపోజ్ మీరు 8.6 నుంచెళ్ళి 8.7కి మీరొచ్చేసరికి ఏంటి అనంటే యూ హ్యావ్ అప్‌గ్రేడ్ చేశారు కాబట్టి మీకక్కడ ఎన్ని కావాలి? 6 కావాలి. బట్ ప్రెజెంట్ నాకొచ్చేసరికి ఏంటి అనంటే అక్కడ నాకు 20 కనిపిస్తున్నాయి. ఓకేనా? మరి 20 కనిపిస్తున్నాయి గదా! మరి ఇప్పుడు దాన్ని ఏం జేయాలి? 20 కనిపిస్తున్నాయి కాబట్టి ఇప్పుడు నేనొచ్చేసరికి ఏంటి అనంటే సంథింగ్ నేనక్కడ నేనేం జేసుకోవచ్చు అనంటే నేను బ్యాక్ ఎండ్ టేబుల్‌కెళ్ళి ఆ నోట్ టైప్ ఏదైతే ఉంటదో డెడికేటెడ్ టేబుల్ ఉంటుందనమాట. ఆ టేబుల్‌ని మీరేం చేశారు ట్రంకేట్ చేశారు. దట్స్ ఇట్. ఓకేనా? ఆ ట్రంకేట్ చేసేసి ఏమవుతుంది అనంటే మళ్ళీ మనకు 6 పార్టిషన్స్ లాగా వస్తాయి. అంతే. అంతకుమించి ఏం లేదనమాట. ఓకేనా? సో, దీని గురించి మనం తర్వాత మాట్లాడదాం. డీటెయిల్‌లో మాట్లాడదాం. ఓకే. రైట్. సో, దీస్ ఆర్ ది ఫ్యూ కాన్సెప్ట్స్ విచ్ వి హావ్ లెర్న్డ్ టుడే. ఓకే. సో, సీరీస్ 2 మిస్ అవ్వకండి. సీరీస్ 2లో కాన్ఫిగరేషన్స్ గురించి చూద్దాం. ఓకేనా? రైట్. చలో బాయ్.